హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఒక ఫ్రీ ఇండికేటర్ మళ్ళీ మన టీం వాళ్ళే డెవలప్ చేశారు, బ్లూ చిప్ ఆల్గోస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు. ఇంతకు ముందు మేము ప్రామిస్ చేసినట్టుగా రాబోయే రోజుల్లో మరిన్ని ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ని మేము ముందుకు తీసుకొని రాబోతున్నాము. మీకు ఆ ఇండికేటర్స్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మేము రిలీజ్ చేసిన వెంటనే మీకు ఎట్లా తెలుస్తుంది, నోటిఫికేషన్ రూపంలో వస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది ఒక కొత్త ఇండికేటర్ వచ్చిందని. సో మీరు ఏం చేయాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఆల్ రైట్. సో మీ అందరికీ తెలుసు bluechipalgos.com, ఇక్కడే మనం అన్ని ఇండికేటర్స్ని కానీ ఆల్గో టూల్స్ని కానీ పెడతామండి. ఆల్గో టూల్స్ అంటే మీకు తెలుసు కదా, ఎవరైనా స్ట్రాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ స్కాల్పింగ్ కానీ చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఆల్గో టూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ అట్లాగే ఇండికేటర్స్ అంటే ఏంటంటే ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ ఎవరికైనా కావాలంటే కూడా ఇక్కడ అన్ని ఫ్రీ ఇండికేటర్స్, ప్రీమియం ఇండికేటర్స్, అన్ని ఇండికేటర్స్, ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కోసం సపరేట్ ప్లేలిస్ట్ కూడా పెట్టామండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వస్తే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఇండికేటర్స్ అన్నిటిని చూడండి. మన ఇండికేటర్సే కాదండి, బయట నుంచి ఎవరైనా కొత్త ఇండికేటర్స్ ఇన్నోవేటివ్గా చేసినా కూడా మీకు అందులో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ కనుక కమ్యూనిటీకి వెళ్తే మీకు చాలా ఇండికేటర్స్ ఉంటాయి, రైట్? కానీ ఇందులో ఆల్మోస్ట్ 80-85% ఇండికేటర్స్ మీకు పనిచేయవండి. అంటే మన ఇండియన్ మార్కెట్కి పనిచేయకపోవచ్చు, కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు. కొన్ని ఇండికేటర్స్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి కానీ అవి ఎందుకు యూజ్ అవ్వవు మనకి. సో మేము మంచి ఇండికేటర్స్ని పిక్ చేసి వేరే వాళ్ళ ఇండికేటర్స్ కూడా చెప్తామండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇండికేటర్స్ని మాత్రమే ఫోకస్ చేస్తారండి. మేము అట్లా కాదు. మన ఛానల్లో మన ఇండికేటర్స్, మన డెవలపర్స్ డెవలప్ చేసిన ఇండికేటర్స్ అయినా, లేకపోతే వేరే డెవలపర్స్ ఎవరైనా డెవలప్ చేసిన ఇండికేటర్స్ అయినా, ఏదన్నా సరే అల్టిమేట్ గోల్ ఏంటంటే మన ట్రేడింగ్కి యూజ్ అవ్వాలి, మన యూజర్స్కి యూజ్ అవ్వాలి అది, రైట్? ఆ గోల్ తోటి మేము ఎక్కడ ఏ టూల్ ఉన్నా సరే మార్కెట్లో తీసుకొచ్చి ఈ ఛానల్లో చెప్తామండి. ఓకే, ఈవెన్ మా కాంపిటేటర్స్ డెవలప్ చేసిన టూల్స్ని కూడా చాలా చెప్పాము ఇంతకుముందు. ఓకే, సో అక్కడ పాయింట్ ఏంటంటే ఏం చెప్తున్నాం మనం, మన టూల్స్ గురించి చెప్తున్నామా వేరే వాళ్ళ టూల్స్ గురించి చెప్తున్నామా అని కాదండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజర్స్కి అది యూజ్ అవ్వాలి. ఓకే, సో అదండి. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ రైట్. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇవాళ మనం చూడబోయే ఇండికేటర్ ఏంటి అంటే, ఈ ఇండికేటర్స్ దాంట్లో ఫ్రీ ఇండికేటర్ అండి. ఇది ఫ్రీ ఇండికేటర్ సెక్షన్లోకి మీరు వెళ్తే మీకు లాస్ట్లోకి వెళ్ళండి, లిస్ట్ ఆఫ్ ఇండికేటర్స్ అని మనకి యాక్చువల్గా ఒక పేజ్ పెట్టేసామండి. సో దట్ యూజర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ ఒక ఇండికేటర్ ఇక్కడ ఒక ఇండికేటర్ లేకుండా మీకు ఒక లిస్టే ఉంటుంది. ఓకే, ఇందులో ఇప్పుడు మనం చేసేది ఓఆర్బి విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్. అంటే మీకు ఆల్రెడీ ఓఆర్బి అంటే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. లేదంటే ఒకసారి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి. మనం ఒక మార్నింగ్ ఒక 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ ఏం చేస్తామండి, మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే, చేసిన తర్వాత లెవెల్స్ ప్లాట్ చేసుకుంటాం, పై లెవెల్ కానీ కింద లెవెల్ కానీ. మీరు ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ ఈ లెవెల్ అనుకోండి. ఓకే, ఇక్కడ వరకే మనం మార్కెట్ ఓన్లీ ఫస్ట్ 45 minutes అబ్జర్వ్ చేసాము అనుకుందాం. ఓకే, సో మనకి ఏమైంది, ఇక్కడ ఒక లెవెల్ వచ్చేసింది, ఇక్కడ ఒక లెవెల్ వచ్చేసింది. దాని తర్వాత ఏ లెవెల్ బ్రేక్ అయితే ఆ లెవెల్లో మనం ఎంటర్ అవుతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్లో బ్రేక్అవుట్ వచ్చింది అనుకుని మనం సెల్ తీసుకుంటాం, బైలో వస్తే బై తీసుకుంటాం. అంటే మార్కెట్ అట్ సైడ్ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంది అని. ఓకే, అయితే మనకి ఓఆర్బికి సంబంధించిన చాలా చాలా ఇండికేటర్స్ ఉన్నాయండి ట్రేడింగ్ వ్యూలో. కానీ మేమేం చేసామంటే జస్ట్ ఈ ఓఆర్బితో పాటు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంట్రడ్యూస్ చేసాం. ఎందుకంటే జనరల్గా ఓఆర్బి ఎంటర్ అయితే ఏం చేస్తారంటే జనాలు ఒక ఫిక్స్డ్ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఓకే, సో మనం 5 minutesకి వెళ్దామండి ఫస్ట్. సో ఇక్కడ కనుక మీరు చెక్ చేస్తే మనకి ఇక్కడ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 1 hour టైం ఫ్రేమ్ తీసుకుందాం అని అనుకుందాం. ఓకే, ఎంత 5 minutes తీసుకుందాం. 5 minutes కాకుండా మనం ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుందాం. ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటే మీరు చూడొచ్చు, మనకి హాఫ్ అన్ అవర్ అంటే ఎంతండి, 9:45 వరకు, అంటే ఇక్కడ వరకు. ఓకే, ఈ హాఫ్ అన్ అవర్ మార్కెట్ అయిపోయాక మనం ఫస్ట్ ప్లాట్ చేస్తాం. ప్లాట్ చేసిన తర్వాత ఎట్ సైడ్ బ్రేక్ వస్తుందో మనం దాన్ని చూస్తాం. చూసిన తర్వాత జనరల్గా జనాలు ఏం చేస్తారంటే ఒక ఫిక్స్డ్ టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ పెట్టుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడుతున్నామండి. ఓకే, ఎందుకంటే ట్రైలింగ్ ఉంటే మనకి ఏంటంటే క్విక్గా వెనక్కి వచ్చేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ హాఫ్ అన్ అవర్ ప్లాట్ చేసిన తర్వాత ఇక్కడ లైన్స్ గీసాము.
ఆ కిందకు వచ్చింది, బ్రేక్అవుట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే ఓకే బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, దట్స్ ఫైన్. మళ్ళీ సెకండ్ టైం బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మార్కెట్ ఆ రోజు కింద వరకు వచ్చిందండి, కనీసం ఒక్కసారి కూడా దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో ఫుల్ ప్రాఫిట్స్ని మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ అట్లాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఏమైందండి, బై సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం వెనక్కి వచ్చినా కూడా మనం ఎగ్జిట్ అవ్వం, ఎందుకంటే ట్రైలింగ్ కాబట్టి మనది, అంటే డైనమిక్గా మార్కెట్తో పాటు మూవ్ అవుతుంది. అదే మీరు ఫిక్స్డ్ పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనకి ఇక్కడ పైకి వెళ్ళిందండి, అండ్ పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాక ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇక్కడ డైనమిక్ స్టాప్ లాసెస్తో అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ మూవ్ అయ్యేటప్పుడు మనం మన స్టాప్ లాస్ని కూడా మూవ్ చేస్తాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, బై వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యాం, మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాం, మీరు చూడొచ్చు పై దాకా వెళ్ళింది ఇక్కడ మనకి. సో అట్లా ఎప్పుడైతే మనకి డైనమిక్ స్టాప్ లాస్ ఉంటుందో మనకి ఏంటంటే కొంతవరకు మనకి యూజ్ అవుతుంది. అండ్ రిమెంబర్, ఏ ఇండికేటర్ అయినా కూడా మీరు సోల్లీ దాని మీదే బేస్ చేసుకొని ట్రేడ్ చేయకూడదండి. ఏ సింగిల్ ఇండికేటర్ కూడా మీకు ఫుల్ పిక్చర్ అనేది ఇవ్వదు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఆ ఇండికేటర్స్ని తీసుకొని మీ ప్రైస్ యాక్షన్తో కానీ లేకపోతే వేరే ఇండికేటర్స్తో కానీ కంబైన్ చేసి అప్పుడు మీరు ఒక ఐడియాకి రావాలి. ఓకే, అప్పుడు మీరు మార్కెట్ ఎటు వెళ్తుందని ఒక అజంప్షన్లోకి రావచ్చు. సో అట్లాగా మనం ఏం చేసామంటే ఇప్పుడు ఈ ఇండికేటర్లో మనం ఓఆర్బి ఇండికేటర్తో పాటు ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇది మీరు స్టాక్స్కి కూడా పెట్టచ్చండి, ఒక నిఫ్టీకో బ్యాంక్ నిఫ్టీకో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, జనరల్గా మనకి ఎప్పుడు కూడా ఈ ట్రైలింగ్ స్టాప్ లాసెస్, ఓకే, ఏటీఆర్ బేస్డ్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అండి ఇవి. ఈ ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్, ఏటీఆర్ బేస్డ్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ జనరల్గా ఎప్పుడు పనిచేస్తాయి, దేనికి బాగా పనిచేస్తాయి అంటే హైలీ వాలటైల్ స్టాక్స్ ఏవైనా ఉంటే దానికి పనిచేస్తాయండి, బాగా పనిచేస్తాయి. ఓకే, ఎందుకంటే ప్రాఫిట్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది, లాస్ వచ్చినప్పుడు జనరల్గా తక్కువ లాస్ వస్తుంది. ఓకే, సో ఏ స్టాక్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ కానీ లేకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ స్టాక్స్ కనుక తీసుకుంటే జీల్ కానీ, ఓకే, ఇట్లాగే ఏ స్టాక్స్ అయితే కొంచెం హైలీ వాలటైల్ ఉంటాయో ఆ స్టాక్స్ కనుక మీరు తీసుకుంటే ఓకే మీకు ప్రాఫిట్స్ మంచిగా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, అంటే మార్కెట్ బాగా పడినప్పుడు మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో మీరు కనుక ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, బై సిగ్నల్ జనరేట్ అయింది. ఓకే, బై సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళిందండి, ఆ రోజు ఎక్కడ కూడా మనకి ఎగ్జిట్ అవ్వలేదు. సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే మీరు దీన్ని కమోడిటీస్లో అప్లై చేయొచ్చు, ఫారెక్స్లో అప్లై చేయొచ్చు, క్రిప్టోలో అప్లై చేయొచ్చు, ఈక్విటీ స్టాక్స్, ఆప్షన్స్, బేసిక్ దేంట్లోనే చేయొచ్చు. కానీ సోలీ ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేద్దామని కాకుండా దీంతో పాటు ఓకే వేరే ఇండికేటర్స్ని కూడా మీరు కంబైన్ చేసి ట్రేడ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో అదండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, సెల్ సిగ్నల్ వచ్చాక ఏమైంది, కిందకి వెళ్ళిందండి, అండ్ క్లోజ్ ఎక్కడ రాలేదండి, ఇక్కడ క్లోజ్ వచ్చింది, ఇక్కడ కొంచెం మనం క్లోజ్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, సో అంటే ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మనం, మళ్ళీ మార్కెట్ కంప్లీట్గా వెనక్కి వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో అదండి, ఇది ఓఆర్బి విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ ఇది ఎవరికైనా కావాలంటే వెరీ సింపుల్ అండి, జస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ ఓఆర్బి విత్ ఏటీఆర్ ఎస్ఎల్ఎన్ కొట్టండి, మందే బ్లూ చిప్ ఆల్గోస్ వస్తుంది. ఓకే, మీరు దీన్ని ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు, దీనికి మీరు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రీమియం ఇండికేటర్ కాదండి. ఓకే, ఎవరికైనా ప్రీమియం ఇండికేటర్ కావాలి అంటే మీరు అప్పుడు ఈ సైట్కి వెళ్ళొచ్చండి, అప్పుడు మీరు ఈ ప్రీమియం ఇండికేటర్స్ని అవైల్ చేసుకోవచ్చు. మీరు మాకు పింగ్ చేస్తే మేము చెప్తాము ఎట్లా చేయాలి ఏంటి అని. బట్ ఇది మాత్రం ఫ్రీ ఇండికేటరేనండి. ఈ ప్రీమియం ఇండికేటర్స్ గురించి తెలుసుకోవాలంటే కూడా మన సెక్షన్లో, మన యూట్యూబ్లో పెట్టాం సపరేట్గా దీనికో సెక్షన్, ఆ ప్లేలిస్ట్ అబ్జర్వ్ చేయండి, ఆ ప్లేలిస్ట్ వినండి, మీకు అందులో క్లియర్గా ఆ ప్రీమియం ఇండికేటర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఇదేనండి ప్రీమియం ఇండికేటర్ బీసీఏ ట్రెండ్ ఫైండర్ అండి. సో దీని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఒకసారి ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఆ వీడియో వాచ్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఇండికేటర్స్ ఎవరికైనా కావాలి ప్రీమియం అంటే మాకు పింగ్ చేయొచ్చు, వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాము. లేదు ఈ ఇండికేటర్ కావాలి అంటే ఇది ఫ్రీగానే మీరు అవైల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇండికేటర్ సెక్షన్కి వెళ్ళి ఓఆర్బి విత్ ట్రైలింగ్ ఏటీఆర్ఎస్ఎల్ అని కొట్టండి. ఓకే, సో అదండి ఈరోజు వీడియో. హోప్ యూ లైక్ దిట్. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే తెలుసు కదండి, మీరు జస్ట్ ఒక్కసారి కింద కామెంట్స్లో పెట్టండి, మేము మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.